హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు వచ్చేసి మనం గోపికృష్ణ సార్తో మనం మాట్లాడదాం. మరికొన్ని విషయాలు సార్ దగ్గర నుంచి మనం ఈరోజు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అన్న. హాయ్ వంశీ. హలో సార్. ఈరోజు మనం కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే. అసలు మీరోజు హిమాలయస్కి రావడం జరిగింది. మరి ఈ హిమాలయాస్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? హిమాలయాస్లో ధ్యానం ఎందుకు చేయాలి? ఇంటి దగ్గర కూర్చొని చేస్తే సరిపోదా? హిమాలయాస్కి వచ్చి ఎందుకు ధ్యానం చేయాలి? మరి దాని యొక్క విశిష్టత గురించి మాకు కొంచెం తెలియజేయండి. ఓకే. సో హిమాలయాస్ అనేది ఎందుకు అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. హిమాలయ ఇప్పుడు గుడి ఉంది, టెంపుల్ ఉంది, టెంపుల్లో ఎందుకు చేసుకోవాలి? టెంపుల్కి ఎందుకు వెళ్తుంటాం? ఇంట్లోనే ఉండొచ్చు కదా. టెంపుల్కి ఎందుకు వెళ్తుంటాం? బయటకి ఎందుకు వెళ్తుంటాం అంటే నేచర్. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రకృతి. సో అది మెయిన్ రీజన్. ప్రకృతిలో మనం పంచభూతాలతో నిర్మితమైనం కాబట్టి ఈ దేహం అనేది పంచభూతాలతోటి, భూమి మన శరీరం, గాలి మనం పీల్చుకుంటున్నది, నీరు మనం రోజు తీసుకుంటున్నాం, తర్వాత ఆకాశం అంటే మనలో ఉన్నటువంటి స్పేస్, తర్వాత మనలో ఉన్నటువంటి సూర్యుడు అంటే అగ్ని. సో ఈ 5 పంచభూతాలతోటి మనం నిర్మితమైనం కాబట్టి మనకి పంచభూతాలతోటి న్యాచురల్ గానే కనెక్షన్ ఉంటుంది. అయితే ఇంట్లో 4 గోడల మధ్యలో బందీగా ఉంటున్నాం కాబట్టి మనం పంచభూతాలతోటి ఇంకా మమైకం కావాలి. ఓకే. సో అక్కడికి ఎప్పుడైతే పంచభూతాలతోటి నువ్వు నేచర్లో, ప్రకృతిలో నువ్వు ఉంటున్నావో నువ్వు సహజంగానే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతావు. ఓకే, సూపర్. నో నీడ్ ఆఫ్ సిట్టింగ్ అండ్ డూయింగ్ మెడిటేషన్. అసలు మెడిటేషన్ అనేది ఒక మనిషి యొక్క ఒక సహజ స్థితి. కానీ మనిషి తన సహజ స్వరూపాన్ని మర్చిపోయాడు, సహజ స్థితిని కోల్పోయాడు. ఓకే. సో రకరకాల బిజినెస్ చేయడము, ఉద్యోగాల ఒత్తిడి లేదా అరిషడ్ వర్గాలకి లోబడి మనిషి తన ప్రశాంత స్థితిని కోల్పోయాడు. మనిషి యొక్క ప్రశాంతమైన స్థితి ధ్యాన స్థితే. ఓకే. ధ్యానం అనేది సపరేట్గా పని కట్టుకొని చేయాల్సి వస్తున్న రోజుల్లో ఎందుకు వచ్చాయి అంటే సహజ స్థితిని కోల్పోవడం వల్ల. ఎప్పుడైతే సహజత్వానికి దగ్గరికి వస్తావో నీలో ధ్యానం అనేది సహజంగానే కలుగుతుంది. ఓకే. అంటే కళ్ళు మూసుకుంటేనే ధ్యానం అని కాదు, కళ్ళు తెరుచుకున్నా సరే నువ్వు ఈ క్షణం, ఈ ప్రస్తుతం, ఈ క్షణంలో నువ్వు జీవించగలిగితే నువ్వు ధ్యానంలో ఉన్నట్టే. ఇంకా ప్రత్యేకంగా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. అయితే కళ్ళు మూసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా అద్భుతమైన శక్తిని పొందవచ్చు. అంటే హిమాలయాస్లో ఉన్న శక్తికి